సునాదస్వరము ఏప్రిల్ 23. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువు మనల్ని నడిపిస్తాడు. మనం త్రొట్టిల్లకుండా చక్కటి మార్గంలో మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి వారు ప్రార్థించుండగా నేను వారిని నడిపించదని వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రార్థన చాలా శక్తివంతమైంది. మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనే మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, త్రొట్టిల్లకుండా చక్కగా పో బాటను నేను నడిపిస్తానని. అంటే మనం పడిపోకుండా, త్రొట్టిల్లకుండా, ఎటువంటి నష్టము కలగకుండా మనల్ని మంచి మార్గంలో ఆయన నడిపిస్తాడు. నీళ్ళ కాలువల యొద్ద మనల్ని నడిపించే దేవుడు. ఎక్కడైతే మంచి నీళ్ళు ఉంటాయో, సమృద్ధి ఉంటుందో అటువంటి మార్గంలో మనల్ని నడిపించే దేవుడు. మరి 23వ కీర్తనలో రాయబడి ఉంది, మరి ఆయన పచ్చిగల చోట్ల మనల్ని పరుండ చేసే దేవుడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడని రాయబడి ఉంది. మరి ఎప్పుడైతే యెహోవా మనకు కాపరిగా ఉంటాడో అప్పుడు ఆయన మంచి మార్గంలో, పచ్చికున్న స్థలాల్లో, శాంతికరమైన మార్గంలో మనల్ని నడిపించి రక్షిస్తాడు. అందుకే నిత్యం మనం ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనను వెంబడించాలి. ఆయనను అనుసరించినప్పుడు చక్కటి మార్గంలో నడిపించి దీవిస్తాడు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి ముందుగా నడిచి అన్ని విధాలుగా సమృద్ధి జీవాన్ని ఇస్తాను, సంరక్షిస్తాను, ఎవరు కూడా నశింప చేయకుండా కాపాడుతానని చెప్పి వాగ్దానం చేశాడు. అందుకనే నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు మనకు కాపరిగా ఉండి నడిపించే దేవుడు. కాబట్టి మనం నిత్యం ప్రార్థన చేయాలి. ఏ అవసరన్నా, మనకేది కావాలన్నా మనము తండ్రికి వేడుకొని ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన చక్కటి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. త్రొట్టిల్లకుండా, ఎటువంటి ఆపద రాకుండా కీడులోంచి మనల్ని తప్పిస్తాడు. మంచి పచ్చిగల చోట్ల నడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో మనము నిత్యం ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన నడిపించే చక్కటి మార్గంలో నడుస్తూ ఆయన బిడ్డలుగా ఆయనతో పాటుగా జీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వారు ప్రార్థించుండగా నేను వారిని నడిపించనని చెప్పిన దేవా మీకు స్తోత్రం. నిత్యం మీకు ప్రార్థించి తండ్రి, త్రొట్టిల్లని మార్గంలో ఎటువంటి నష్టము లేకుండా దేవా, మరి పచ్చిగల చోట్ల, నీళ్లున్న స్థలాల్లో ప్రతి ఒక్కరిని నడిపించి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.